మాస్టర్స్ హోమియోపతిగా డాక్టర్గా చాలామందికి నేను తెలుసు. నాది గిరిది పరిచయం ఎలా అయింది అనేది గిరి ఆల్రెడీ మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. చిన్నప్పటి నుంచి అందరికీ మూవీస్ అంటే క్రేజ్. అంటే మేము 79 ఆ టైంలో ఉన్న ఏజ్లో మిగతా ఎంటర్టైన్మెంట్స్ లేవు, ఏదన్నా మూవీ చూడటం, దాని గురించి కామెంట్ చేయటం, దాని గురించి మాట్లాడటం, దాని గురించి చెప్పటం. బాగాలేనప్పుడు అయ్యో సింతేనా అని అంటాం, ఏంటి ఇది బాగాలేదు అనుకోవటం. మనకు అప్పటి నుంచి కొంచెం ఉండేది, ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక మూవీ ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది, ఇలా చేస్తే బాగుంటుంది, ఎందుకు ఇలా చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు అని డిస్కషన్స్లో ఉండేవి. యాజ్ ఎ ప్రొఫెషన్లో ప్రోగ్రెస్ అవటం, పీజీ అవటం, తర్వాత రీసెర్చ్ చేయటం, తర్వాత అవార్డ్స్ తీసుకోవటం, అలా బిజీ అయిన తర్వాత గిరితో పరిచయం అయింది. గిరిని యాజ్ ఈ సెడ్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసాము. ఈజ్ గివెన్ లైఫ్, ఇట్స్ మై జాబ్ అండ్ ఎడిట్, గాడ్స్ గ్రేస్ అండి. ఆ తర్వాత ఒక స్క్రిప్ట్ గురించి డిస్కషన్ జరిగేవి యాజ్ ఎ ఫ్రెండ్ కాబట్టి. ఆ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ఒక మంచి మధ్యతరగతి ఫ్యామిలీస్, ఒక ఎలివేషను, ఒక ఫాదర్ సన్ రిలేషన్షిప్ అయితేనేమి, ఒక పోలీస్ వ్యవస్థలో ఉన్న ఒక చిన్న థింగ్స్ ఏంటనేమి, మంచి కామెడీ యాంగిల్గానే ఉన్నప్పుడు గిరిని నేనే అన్నాను అనమాట, మరి మీరెందుకు హీరోగా చేయకూడదు, దీని విషయంలో చేస్తే బాగుంటుంది కదా అంటే, సార్ ఇంకా నేను అది డిసైడ్ అవ్వలేదు, ఎలా చేద్దాం. నువ్వు చేయబ్బా, ఉంది అందులో ఏముంది ప్రాబ్లం, మనం చేయొచ్చు కదా, ప్రాబ్లం ఏముంటుంది అని చెప్పాను. ఆ తర్వాత బడ్జెట్ డిస్కషన్ వచ్చింది. నేను అన్నాను ఐ విల్ డూ, నేను మీ వెనక ఉన్నాను, మీకు ఎందుకు వరి అవుతారు, యూ జస్ట్ గో హెడ్, మనం చూద్దాం, బెస్ట్ ప్రోడక్ట్స్ ఇద్దాం. ప్రోడక్ట్ మంచిదైనప్పుడు లేదా క్వాలిటీ మంచి సినిమా వచ్చినప్పుడు జనాలు ఆదరిస్తారు. అది ఎన్నోసార్లు రుజువైంది మనకి. మంచి సినిమాలు వచ్చినప్పుడు అది చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడడానికి ఉంటారు, మంచి సినిమానా కాదా, ఎవరైనా చూసేది మంచి సినిమానా కాదా, దట్ ఈస్ వాట్ ద పీపుల్ విల్ సీ. అదే నేను చెప్పాను, గో హెడ్ అన్నాను. గత 6 months నుంచి ఈ ప్రాజెక్ట్స్ మీద ఉన్నాం. 6 monthsలో రకరకాలుగా వెళ్ళాము. ఆ తర్వాత అర్థమైంది మూవీ తీయడం అంటే ఎంత కష్టం, ఎంత కష్టపడతారు, 24 డిపార్ట్మెంట్స్ ఎంత ఇబ్బంది పడతారు, ఎన్ని రెయిన్బోలు కష్టపడతారు అనేది అర్థమైంది. కొన్నిసార్లు సీన్ క్లిక్ అవ్వకపోతే దే గో అండ్ డూ వర్క్ అనమాట. సెకండ్ షెడ్యూల్, థర్డ్ షెడ్యూల్, నైట్ 3, 4 ఐ జస్ట్ వండర్డ్ అనమాట. కష్టపడితే డాక్టర్స్ చాలా కష్టపడతారు అనుకునేవాడిని, బట్ ఈవెన్ మూవీలో ద పీపుల్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. అంటే యాజ్ ఏ నేను కొత్త ప్రొఫెషన్కి మనం ఏదైనా మూవీ కొంత బాగాలేకపోయినా ఇమీడియట్ క్రిటిసైజ్ చేస్తాం, ఎందుకు ఇలా చేశారు, ఏం చేశారు, కానీ ఎంత కష్టం ఉంటుంది దాని వెనుక. ఒక మూవీ రావాలంటే ఎంత కష్టపడాలి, ఎంతమంది టీమ్ మెంబర్స్, 150-200 మెంబర్స్ కష్టపడితే ఒక మూవీ ప్రోడక్ట్ వస్తుంది, దాన్ని 2 నిమిషాల్లో జనాలు జడ్జ్ చేసి పడేస్తారు. సో నేను అనేది ఏంటంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇండస్ట్రీ అండి. తెలుగు ఇండస్ట్రీ విషయంలోకి వస్తే నేను వచ్చిన తర్వాత చాలామంది చెప్పారు, ఏం డాక్టర్ గారు మీరు ఇలా వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, దోసేస్తారండి బాబు మిమ్మల్ని, అసలు మిగలనీరు, అసలు నథింగ్ అని చెప్పారు. బట్ గిరి లాంటి వ్యక్తిని నేను నమ్మొచ్చాను యాజ్ ఈజ్ ఫ్రెండ్. వచ్చిన తర్వాత ఒకటే విషయం, మనకి మంచి వాల్యూస్, మంచి దృక్పథంతో, ఒక మంచి ప్యాషన్తో మనం వెళ్ళగలిగితే మంచి వాల్యూస్ పీపుల్ దొరుకుతారు, మంచి పీపుల్ దొరుకుతారు. మీరు ఏంటో మీరు పబ్లిక్ చెప్పగలిగారు, మీ టీం చెప్పగలిగారు, మీ టీం లీడ్ చేయగలిగారు. మీకేం కావాలి, మీకు సినిమా ఇది కావాలా, ఇంకా వేరే యావగేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా సినిమానే తీద్దామని వచ్చారు. సినిమా తీద్దామని వచ్చినప్పుడు డెఫినెట్గా విల్ గెట్ ద బెస్ట్. మీకు సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు మనకు అర్థం అవుతుంది, ఈ సబ్జెక్ట్ మనకు బాగా క్లిక్ అవుద్దా అవదా, ఆ మాత్రం సెన్స్ లేకుండా మనం చేయాలనుకుంటే కష్టం. అది అలా చేశానండి. బట్ తెలుగు ఇండస్ట్రీ ఈజ్ గుడ్ ఇండస్ట్రీ అండి. నేను అనేది ఏంటంటే మన భారతదేశంలో అవుట్ ఆఫ్ మొత్తం క్యాలిక్యులేషన్స్ చేసినట్లయితే తమిళ్ ఫస్ట్, హిందీ వుడ్ దాదాపు 49% తీసుకుంటే 19% తమిళ ఇండస్ట్రీ ఉంది. అన్ని లాంగ్వేజెస్ కలిపితే 14% ఉంటే ఒక తెలుగు పర్సెంట్ మాత్రం 17% క్యాచ్ చేయగలిగే కెపాసిటీ ఉంది. అంత మంచి ఇండస్ట్రీకి నేషనల్ అవార్డు రావడానికి తన్నుకుంటున్నారు, లేదా మనం ఒక లెవెల్ పంపించుకోవడానికి తన్నుకుంటున్నాం. అంత ఇబ్బంది ఎందుకు మన ఇండస్ట్రీకి? నేను కొంచెం తెలుగు భాషాభిమానే. నేను అనుకునేది ఏంటంటే మనం ఎందుకు మంచి సినిమాలు తీయడం మొదలెట్టకూడదు, ఎవరో తీయమని సలహాలు చెప్పడం వేరు, మనం దిగటం వేరు. ఫస్ట్గా ఒక చిన్నగా ఇది చేయాలని చెప్పి సప్తగిరితో, సాయి సైలెడ్ సినిమాటిక్ క్రియేషన్స్తో ల్యాండ్ అయ్యామండి. మంచి జరిగింది. 6 months జర్నీ ఈజ్ వెరీ హ్యాపీ. సాంగ్స్ విషయంలో ఫస్ట్ సాంగ్స్ విన్న తర్వాత క్వాలిటీ విషయంలో మాట్లాడాము. దెన్ యాజ్ అరుణ్ చెప్పినట్టుగా కూర్గ్లో తీద్దామా, బెంగళూరులో తీద్దామా, నేనే పుష్ చేశాను. అది కాదండి, క్వాలిటీ ఉండాలి, మంచి సీనరీస్ ఉండాలి, స్టాండర్డ్స్ నిలబడాలి. మనం ఈ తెలుగు సినిమాని నేను 3 రాష్ట్రాల్లో చదువుకున్నాను, మహారాష్ట్రలో, కర్ణాటకలో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో. మన తెలుగు ఇండస్ట్రీ గురించి జనాలు ఏం మాట్లాడుకుంటారు. నేను కర్ణాటకలో చదివేటప్పుడు గరానా బుల్లోడు అక్కడ 100 days ఆడింది. ఎందుకు ఆడింది, వాడికి లాంగ్వేజ్ కూడా రాదు. చూశారు, జనాలు ఎంజాయ్ చేశారు, 100 days ఆడిచ్చేశారు. ఓహో, అలా ఉన్న ఇండస్ట్రీని మనం ఎంత స్టాండర్డ్లో చూపించాలి, ఏ విధంగా మన సినిమాని చూపించాలి, ఎలా ప్రొజెక్ట్ చేయాలి. దెన్ ఐ సెడ్ లేదండి రాంప్రసాద్ గారు, మీరు ఇలాగే తీయండి, ఎక్స్పెండిచర్ మీరు ఆలోచించద్దు. కొంత మైథాలజికల్ బిట్ అయితేనేమి, క్వాలిటీ విషయంలో అయితేనేమి, ఫైట్స్ విషయంలో అయితేనేమి, సాంగ్స్ విషయంలో అయితేనేమి,
బుల్గాని బాగా ఇబ్బంది పెట్టాం సాంగ్స్ విషయంలో 10 సార్లు అయినా తిప్పించుంటాం, ఇది కాదు ఇది కాదు ఇది కాదు. అలా సాంగ్స్ కూడా పోలాండ్ మొత్తం పోలాండ్ దేశంలో అక్కడ వాళ్ళు గవర్నమెంట్ అయితే వాళ్ళు చేసిన సపోర్ట్ కూడా థ్యాంక్స్ అండి. వాళ్ళు చాలా బాగా సీనియర్ క్యాచ్ చేశారు, రామ్ ప్రసాద్ గారు, అరుణ్ గారు మంచి కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మాయి సముద్రం లాంటిదిరా, కవ్విస్తుంది, మురిపిస్తుంది. నేను నీకు నచ్చలేదా? ఏముందవరా, దేవతరా తను. చేతనైతే మనం అందరూ చేపలు పట్టుకోవాలి కానీ చెయ్యి అందవద్దురా. రేపు వస్తావు కదా?